ముచ్చటగా 3వ రోజు మనం వచ్చేసామండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ శ్వేత. ముచ్చటగా 3వ రోజు మనం వచ్చేసామండి. దసరా నవరాత్రుల్లో 3వ రోజు మనం ఆల్రెడీ 2 దేవతల్ని కూర్చోబెట్టుకున్నాము, చక్కగా రెడీ చేసి అలంకరణ చేసి. అండ్ ఈ రోజు ఏంటంటే శ్రీ గాయత్రీ దేవి అండి. గాయత్రీ దేవి అమ్మవారిని నేను రెడీ చేయబోతున్నాను. నాకు తెలిసి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. అయితే నేను ఎలా రెడీ చేస్తున్నాను, అమ్మకి ఏం ప్రసాదం పెడుతున్నాను, ఆమెకి ఏం చీర కడుతున్నాను, ఏమి జ్యువెలరీ వేసినా అన్ని మీతో షేర్ చేసుకుంటాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మర్చిపోండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కొట్టడం మర్చిపోద్దు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు తెలియాలంటే పైన ఉన్న గంట కూడా ఇంకొకటి ఉంటుంది, అది కూడా కొట్టండి, ఆల్ అని వస్తుంది. సో అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో మీరు ఎంచక్కగా నా వీడియోస్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరే చూసుకోవచ్చు అండ్ మంచి కామెంట్ కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారిని మరి రెడీ చేసేద్దామా? పదండి. ఫస్ట్ పీట పెట్టుకుందాం. ఏంటి అవి చిన్న పీటలు, ఇది పెద్ద పీట అని చూస్తున్నారా? మేము ఏం చేసామంటే వుడ్ వర్క్ చేయించేటప్పుడు మిగిలిన చెక్కలు అన్నిటితో పాటు ఇలా చిన్న చిన్న పీటలు కూర్చోవడానికి అవన్నీ సెట్ చేసుకున్నాం అనమాట. సో అమ్మవారిని పెట్టుకోవడానికి సేమ్ మళ్ళీ అలాంటిదే. సో మనం రైస్ వేసుకున్నాం కదా, ఎక్కువ రైస్ వేయలేదు, ఎందుకంటే చీర లోపలికి వెళ్ళడానికి సరిపోదు, కొంచెం పెద్దదనమాట, అందుకని చెప్పేసి కొంచెం రైస్ వేసుకున్నాను కదా. ఈ అమ్మవారి గాయత్రీ దేవి అనేది ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా కోయిన్సిడెంట్ గా కలిసిన కాంబినేషన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ చూడండి. సో ఇది నా కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే ఇలా స్టిచ్చింగ్ పైకి స్టెప్లర్తో కొట్టేసాము, పిన్స్ కొట్టాము, అంటే ఒక స్టెప్ లాగా రావడానికి. ఇది కూడా దాంతో వచ్చింది కాదండి, స్టెప్లర్సే. చూడండి, బార్డర్ ఉంటే దానికి యాడ్ చేసేసాము. మళ్ళీ మనం తీసేసుకోవాలంటే ఈజీగా స్టిచ్చింగ్ చేయకుండా ఈజీ మెథడ్ అనమాట. అంటే మళ్ళీ తీసేయటానికి మనం రియల్ గా వేసుకోవడానికి అయితే సెట్ కాదండి. అమ్మవారు కనుక మీకు తెలుసు కదా, ఫస్ట్ డే కట్టిన చీరకు లాంటివి కడతాం. ఎందుకంటే నిన్న అమ్మవారు ఏంటంటే ఆమె బాల త్రిపుర సుందరి కనుక, చిన్న పాప కనుక, సో ఆమెకి అలా కట్టాము, ఈమెకి అలా కాదు. జనరల్గా మనం చీర ఎలా పెడతామో అలానే. సో చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుందాం, చూపిస్తా. యాక్చువల్లీ నేనే ఇంకా కొంచెం పెద్దగా చేసుంటే అమ్మవారిని మనము డిఫరెంట్గా కట్టొచ్చు. నాకు చాలా మోడల్స్ కట్టడం ఐడియా ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే అది వీలు అవ్వట్లేదు. చిన్నగా పెట్టి చీర కట్టడానికి పెద్ద అమ్మవారు, బ్లౌజ్ కూడా పెద్ద అమ్మవారు అయిపోతున్నారు. సో అందుకని చెప్పి పిన్ పెట్టాను, చెప్పాను కదా లోపలికి పెడితే ఎక్కువ అయిపోతుందని, అందుకని ఇలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కామెంట్స్ ప్రతి ఒక్కరు పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది నాకు తెలుస్తుంది. అంటే మామూలుగా 1 వీక్కి 10 డేస్కి ఒకసారి వీడియో పెడితే దాని రెస్పాన్స్ ఎలా వస్తుంది అన్నది మనం చూడలేము. బట్ ఇప్పుడు ఏంటంటే ఏ రోజు ఆ రోజు కనుక నాకు ఆ రెస్పాన్స్ తెలుస్తుంది. సో ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి వాళ్ళు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏది తప్పులున్నా కొంచెం ఎత్తి చూపిస్తున్నారు, ఇది మీరు తప్పు చేశారని. మీరు కవర్ చేసుకోవడానికి బాగుంది. అంటే కొబ్బరికాయ పెడుతున్నాను కవర్ చేసుకోవడానికి. నెక్స్ట్ డేనే మనకి తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నాం, మిస్టేక్స్ ఏంటి అన్నది తెలిసిపోతుంది. కొంతమంది కావాలని పెడుతున్నారు, అది కూడా తెలిసిపోతుంది. సో అలా కాకుండా ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఆరెంజ్ ఫేస్ అంటే ఇదంతా చెప్పాను కదా, పేపర్ అనమాట, చెమ్కీ పేపరు, స్టోన్స్, గ్రీన్ వేసాము. గ్రీన్ అంటే ఆరెంజ్ కనుక అమ్మకి ఆరెంజ్ ఫేస్కి వేసాము. మళ్ళీ పైన కూడా ఆరెంజ్ అయితే మొత్తం కలిసిపోతుంది కదా, ఆపోజిట్ అయితే బాగుంటుందని దాంతో చిన్న స్టిక్కర్ కట్ చేసి గ్రీన్, ఎందుకంటే మళ్ళీ ఫేస్లో మొత్తం కూడా గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ కూడా గ్రీన్ వచ్చింది కనుక అక్కడక్కడ మ్యాచ్ అన్ని దగ్గరుండి చూసుకునే చేసుకున్నాము. కొన్ని లేకపోయినప్పుడు ఏం చేసామంటే అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసాం. సో ఇది అమ్మవారు, చాలా అందంగా ఉన్నారు. మీరు చెప్పకూడదండి, మా వాళ్ళు చెప్పాలి. నాకు కూడా నచ్చింది కాబట్టి. సో ఫస్ట్ ఆడియన్ నేనేగా.
యా దీన్ని కట్టుకుందాం. జనరల్గా ఇలా పెట్టేసి డబ్బలు అమ్మవారు ఈజీగా కట్టాలంటే ముడి అలాంటిది కాకుండా ఈ మధ్యలోంచి తీసేసాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. చూసారుగా ముడి మళ్ళీ మనకు వద్దు అనుకున్నా తీసేసుకోవచ్చు. సో అమ్మవారిని పక్కన పెట్టుకుందాం. అంతకంటే ముందు ఏం చేయాలి, మనం జ్యువెలరీ వేయాలి. జ్యువెలరీ చూపిస్తాం మీకు. ఇదిగోండి ఈ 2 వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆరెంజ్ వేస్తాను, సరిపోయింది అంటే ఇంక ఇది వేయను, లేదంటే 2 వేస్తాను. ఎందుకంటే ఆరెంజ్ చిన్నగా ఉంది కదా అందుకని. మీరు లాస్ట్ టైం నా జ్యువెలరీ వీడియో చూసింటే మీకు అర్థమైపోతుంది ఎన్ని జ్యువెలరీ ఉన్నాయి, ఎందుకు ఇన్ని ఉన్నాయని. ఇది బాగానే ఉంది. సో ఇది కూడా వేసేద్దాం. జ్యువెలరీ అయిపోయింది. వెనక హ్యాండ్స్ కూడా సెట్ చేసేసాను. ఇప్పుడు అమ్మవారిని ఫేస్ పెట్టుకుందాం. కొంచెం బ్యాక్ సైడ్ వెనక అలా కొంచెం ఎక్కువ ఉంచితేనే బాగుంటుంది. నా కోరిక ఏంటో తెలుసా అండి, యాక్చువల్ అయితే మనం టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని రెడీ చేయలేము, అసలు ఏ దేవుణ్ణి మనం మన చేతితో టచ్ చేసి చేయలేము కదా. బట్ ఇలా చేస్తే అదొక తెలియని ఒక తృప్తి అనమాట. మనం ఎప్పుడు పూజలకి వాటికి వీటికి రెడీ అవుతుంటాం, అది పక్కన పెడితే అమ్మవారిని రెడీ చేయడం అంటే అదొక అదృష్టంగా భావిస్తాను నేనైతే. సో అందుకే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. ఆడపిల్లలన్నా ఇలా దేవుల్ని అలంకరించాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా చక్కగా చేస్తా. అంటే అప్పటికప్పుడు వచ్చిన ఐడియాస్తోనే, బట్ మనం ఆలోచిస్తే మనకి ఏదో ఒక ఐడియా వస్తూనే ఉంటుంది అనమాట మైండ్లో. నేను చూసాను కదా బాలత్రిపుల సుందరికి ఎలా మనం ఆ జడ అదన్నీ రెడీ చేసుకున్నాం. సో అలా చిన్న చిన్నవి మనకు వచ్చే థాట్స్. ఇప్పుడు నేను దీన్ని కవర్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఇంత బుడ్డ కొబ్బరికాయ దొరకలేదు నాకు. దీన్ని కవర్ చేయాలి, ఏం చేయాలన్నది ఇప్పుడు ఆలోచించి చేస్తాను. 2 minutes టైం ఇవ్వండి, ఓకేనా? ఎస్, చూసారుగా ఈరోజైతే అమ్మవారికి ఇలా పువ్వులతో దాన్ని కవర్ చేశాను మొత్తం. తర్వాత మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నది. ఇదైతే ఇంట్లో రెడీ చేసుకున్నది కాదండి, కొన్నది బయట. ఇది మాత్రం ఇంట్లో రెడీ చేసుకుంది. జడ గుర్తు చేయాలి కదా, జడ పెట్టలేదండి. సో ఇంతకంటే ముందు మనం జడ ఈజీగా పెట్టవచ్చు. కొబ్బరికాయకి ఇలా అనేస్తే అయిపోతుంది. టింగ్ అయిపోయింది. నేనే ఆర్ఆర్ కూడా వేస్తాను. బాగుంది కదా. మీకు చెప్పాలి ఇదేంటో తెలుసా, ఇదైతే జడగంటి సవరంతో కట్ చేశాను. ఇది ఇక్కడ నడుముకు పెట్టుకుంటాం కదా, దాన్ని అది తీసేసి దీనికి సెట్ చేశాను. కొత్తదే యాక్చువల్లీ. నాకు జడగంటలు సరిపోలేదని చెప్పి ఒక 2 ఉంటే అలా తీసి అలా చేసేసాను. అది అయిపోయింది. జడ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్. మా ఊర్లో ఇలాంటి ఫ్లవర్స్ ఏనండి, అందుకే మాకు చేయడం వచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మవారి ఘటాలు అని చేస్తాను కదా, ఇప్పుడు మా సిస్టర్ చెప్పింది. సో ఇలాంటి కూర్చొని చేసాను. ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ కూడా చేశాను, గుర్తుందా? రౌండ్ కట్ చేసి ఇలా చేసి గమ్ము ఏంటి, ఇప్పుడైతే ఈ గమ్ము దొరుకుతుంది అవి ఇవి, కానీ అప్పుడు గమ్ కాదు, మన మైదా పిండితో ఇంత చేసుకొని ఇంట్లో పెట్టేసుకునే వాళ్ళం. పేపర్స్ పెట్టి ఒక ఫ్లవర్స్ లాగా రెడీ చేశాను. సో అయితే అమ్మవారి వాల్ పోస్టర్స్ కూడా అలానే అతికిచ్చేవాళ్ళం. ఇదంతా నువ్వు వాల్ పోస్టరే పెట్టట్లేదు. అయిపోయింది. అమ్మవారు అయితే చాలా అందంగా రెడీ అయింది ఈ రోజుకి అయితే. అండ్ సో హ్యాపీ. ఇష్టపడుతుంది. ముగ్గురులానే ఉన్నారు, ఒకరికొకరు మించినట్టు ఇంకొకరు ఉన్నారు. సో ఇది ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం మనం. అంతేనండి. నెక్స్ట్ ఏంటి, అమ్మవారికి ఏమేమి పెడుతున్నానో అది చూపిస్తాను, సరేనా? సో నేను పూజకి బిఫోర్, అంటే మనం పూజ ప్రిపేర్ అయ్యే ముందు మనం వంటకన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, నేను పూజకి ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. చూడండి, ఇంకా అక్కడ ప్లేస్లో పెట్టి చూపిద్దామన్నా. సో అమ్మవారికి చీర, పట్టు చీర అండి ఇది. చాలా నాకు బాగా నచ్చి కొన్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చలేదు, బట్ ఓకే. ఆరెంజ్ బ్యాంగిల్స్, సెంట్, నాకు నెయిల్ పాలిష్ దొరకలేదు. సో పసుపు, కుంకుమ, ఆకు ఒక్క పెడతాను. తర్వాత ఇవి తెలుసు కదా మీకు, చెప్పాను మొన్న, చిట్టి గాజులు, గవ్వలు అండ్ గోల్డ్ ఫ్లవర్స్. ఇవైతే కామన్ రొటీన్ ప్రతిరోజు పెడుతున్నాను. మన గణపతిని పెట్టుకున్నాము. తర్వాత ఈరోజు అయితే సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ ఈరోజు అమ్మవారికి ప్రసాదం. అండ్ అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నది కామన్, మీకు చెప్పాను కదా రొటీన్ అని. ఈ 2 మనం కంపల్సరీ పెట్టుకుంటాము. ఈరోజు మాత్రం స్పెషల్గా ఇవి నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. సో అంతే. అండ్ పసుపు, కుంకుమ ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. పూలు పొద్దున్నే వెళ్ళి 4:30కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి, అండ్ జనరల్గా రోజు ఒకే దండ, నిన్న 2 దండలు, ఈరోజు 3 దండలు అయ్యేవి కదా, వీటికే సగం టైం అయిపోయింది. 3 దండలు కట్టేసి ఇదిగోండి ఆకు ఒక్క గణపతికి ఉన్న చీరలో పెట్టడానికి మనం ఇక్కడ పెట్టుకుందాం. ఇవన్నీ ఫ్లవర్స్ ఈరోజు. ఈ ఫ్లవర్స్ మీకు ఐడియా ఉందా?
నాగమల్లె నాగమల్లె పువ్వులు అంటారు వీటిని. ఇవి శంఖం పువ్వులు ఏదో అంటారు, శంఖం పువ్వులు. ఇవి ఈరోజు ఎక్కువ దొరికాయి అన్నమాట. సో ఇంతే ఈరోజు ఫ్లవర్స్. అండ్ ఇవి మొత్తం ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మనం పూజకు కావాల్సిన దీపారాధనకి అండ్ హారతి అవన్నీ కూడా ఈ పళ్ళెంలో అలా పెట్టుకున్నాం. అంతే. నెక్స్ట్ ఏం చేద్దాం, కుకింగ్కి వెళ్ళిపోదామా? చాలా ఈరోజు పులిహోర అండి. పల్లీలు వేసాను, పోపులు వేసాను, కొంచెం ఇందులో పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను డైరెక్ట్గా రైస్ వండేసాను. సో అందుకని చెప్పేసి పల్లీలు కొంచెం లేట్గా ఉడికాయి కనుక సిమ్లో పెట్టుకొని ఇట్లా వేసుకున్నాను. మినపప్పు, కొంచెం జీలకర్ర, మిరపకాయలండి కొంచెం దూరం ఉండి వేసుకోండి, మధ్యలో కట్ చేసుకోండి లేదా పేలిపోతాయి. నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. సిమ్లోనే పెట్టానండి. అంటే అర్జెంటుగా 15-20 మినిట్స్లో పులిహోర అయిపోవాలంటే ఇలా చేసుకోవాలి, లేదా నాకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ముందే వేసుకుంటే ఇవి మాడిపోయినట్టుగా చిన్నగా అయిపోతాయండి. సో అందుకని లాస్ట్ దించే ముందు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అల్లం చిన్న ముక్కలు మీ ఇష్టం తరిగి పెట్టుకోవచ్చు, నేనైతే వెంటనే వేసేస్తాను. ఎక్స్పీరియన్స్ పులిహోరలు అయిపోయాను ఎందుకంటే మా శ్రేణికి పులిహోర ఇష్టం కనుక చేసి సో అల్లం పడితే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఎండుమిర్చి, నా దగ్గర కొంచెం జీడిపప్పు ఉంది, సో అవి వేసేస్తున్నాను. అంటే జీడిపప్పు కామనా ప్రతి ఒక్క వేసుకోవాలి. నువ్వులండి నేను ఇలా బాటిల్లో పెట్టుకుంటాం, అన్నీ ఆల్మోస్ట్ బాటిల్లోనే. నువ్వులు చాలామంది వేయరు, బట్ వేస్తే చాలా మంచిది. కాకపోతే లాస్ట్లో వేయాలండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. ఇంగువ పులిహోరలో కంపల్సరీ ముద్ద ఉండదు. పులిహోర అంటే ఇంగువ కంపల్సరీ అండి. అనేది కరివేపాకు. కొంతమంది పులిహోరలో కలుపుకుంటారు, కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు. రైస్ అండి నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెడితే కొంచెం పలుకు వస్తుంది, కొంచెం వాటర్ తగ్గించి వేయాలి. యాక్చువల్ నార్మల్గా అయితే నేను ఆయిల్ వేస్ట్ చేస్తాను, అంటే ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ నార్మల్ అయితే వేసేస్తే అయిపోతుంది. మరి ఇది కూడా ఓకే, ఎందుకంటే దించిన వెంటనే కొంచెం నెయ్యి వేస్తాను నేను. తర్వాత మన చింతపండు పులుసు పెట్టుకున్నాను కదా, ఇది మీకు చూపించలేదు. కొంచెం నిమ్మకాయ, నెయ్యి, పోపు అంతే. సో రైస్ ఇందులో వేసేసుకుందాం. వేడిగా అన్నం ఉంది కదా. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది పులిహోర ఎలా కలపాలి అన్నది, కాకపోతే ఊరికే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది. రైస్ వేసేసుకున్నాం. మనం కుక్కర్లో వండుకున్నాం కనుక బిఫోర్గా టేస్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నెయ్యి వేస్తే, కొంచెం నెయ్యి వేసుకుంటే విడివిడిగా వస్తుంది అంతే, ఇంకేం లేదు. చింతపండు బాగా దగ్గరగా అయిపోయి ఫస్ట్ హైలో పెట్టేసుకోండి, తర్వాత లోలో పెట్టుకోండి. నేను పసుపు ఇందులో వేయలేదు కనుక చింతపండు పులుపులో వేసేసాను, అంటే రైస్లో వేస్తాను కదా, రైస్లో కాకుండా నేను చింతపండు పులుసులో వేసాను. ఎందుకంటే కుక్కర్లో పెట్టిన మళ్ళీ కుక్కర్ పాడైపోతుందని. పసుపు, కొంచెం సాల్ట్, అన్నంలో సాల్ట్ వేసేసాను డైరెక్ట్గా. అంటే కుక్కర్ పాడవకుండా ఉండాలంటే ఇది ఒక మెథడ్ అనమాట. అంటే రైస్ కుక్కర్ కదా, మళ్ళీ ఇంకొకసారి అట్లా రాకుండా. మన చింతపండు అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు వేడి మీద, కానీ నిమ్మకాయ మాత్రం కొంచెం చల్లార్చిన తర్వాతనే అన్నంలో కలుపుకోండి, లేదు అంటే చేదు వచ్చేస్తుంది. సో మా అమ్మ అయితే చేసేదండి పండగలకి, బాబ్రే పంచడానికి ఇలాంటి 2 ఇంతలు ఉండేవి, అంత చేసేది. బట్ అవి వెళ్ళి అందరింటికి ఇచ్చి, నేనైతే ఆకలి మహారాణి, ఆకలి రాజ్యానికి నేనే రాజు మంత్రి అనమాట. సో అప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ నా గురించి, దేవుడి గురించి పక్కకు తీసి పెట్టామ్మా, దేవుడి గురించి అనేదాన్ని. అంటే ఇలా చేసిన వెంటనే ఫస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టేస్తారు పూజ అవ్వకముందే. పెట్టిన తర్వాత ఉన్నదానిలో మనం తినేయచ్చు. చిన్నప్పుడు అలా ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు అన్ని ఉపవాసాలు, వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తాను నేను. అంటే ఉపవాసం ఉంటాను గురువారం
ఏ పూజ వచ్చినా ఫాస్టింగ్ చేస్తాము, పూజలు చేసుకుంటాము. అసలు లైఫ్ అంటే ఒక క్లాక్ అంటారు చూడండి, నిజం అది. ఎలా ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటుంది. అంటే మన చిన్నప్పుడు సిచ్యువేషన్స్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అన్నీ రివర్స్ ఉంటాయి లైఫ్. అప్పుడు ఎంత ముద్దుగా పెరిగామో ఇప్పుడు అన్నీ రివర్స్ ఉంటాయి. తర్వాత అప్పుడు ఏం పని చేయకుండా ఉన్నామో ఇప్పుడు అన్నీ పనులు చేయవలసి వస్తుంది. మా అమ్మ అంటుంది, నేను అన్నం తినేటప్పుడు మా అక్క అంటుంది, అమ్మ కాదు, అన్నం ప్లేట్ అంతా ఫినిష్ చేసేదాన్ని అంటే ఇంత ముద్ద మాత్రమే ఉంచేదాన్ని, ఇంతే అన్నం వదిలేసి ప్లేట్ కడగాల్సి వస్తుంది, నేను కడగను అని చెప్పేసి పరిగెత్తి పారిపోయేదాన్ని అంట. ఇప్పుడు అన్ని ప్లేట్లు నేనే కడగాల్సి వస్తుంది, నేనే తీయాల్సి వస్తుంది, అలా ఉంటుంది లైఫ్. సో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం మీకు అర్థమయ్యే ఉంటుంది, పులిహార. ఈరోజు మన ప్రసాదం పులిహార. ఇదిగోండి కలిపేసాను కదా, నిమ్మకాయ కొంచెం నీట్గా తీసుకొని వేసేసుకుంటే. నిమ్మకాయ ఎందుకు అంటే చాలామంది ఓన్లీ పులిహార తినరు. సో అలాంటి వాళ్ళకి నేర్పించాలంటే ఇలా కొంచెం యూజ్ అవుతుంది. మా పాప అయితే నిమ్మకాయలు అంటే పులిహారనే తినేస్తుంది, బట్ నిమ్మకాయ పులిహార ఇంకా బాగా తింటుంది. సో ఇప్పుడు ఆ తొక్కలు చూపించామనుకుంటా, 2 తొక్కలు చూపించినా ఇదంతా నిమ్మకాయ పులిహార అనేసి బాగా తింటుంది. అందుకని తనకి చీటింగ్ చేస్తున్నాం అన్నమాట, లేదంటే నమ్మదు. ఇంకొకటి ఎందుకు ఇందులో కలిపాను అనేసి అంటే, చింతపండు మీరు చూసినట్టయితే నల్లగా ఉంది. సో అదే ఓన్లీ చింతపండు పులుపు గురించి ఎక్కువ చింతపండు అదే వేసామంటే పులిహార ఈ కలర్ రాదు, బ్లాకిష్ వచ్చేస్తుంది. సో అది చూడడానికి పులిహార అలా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇది. ప్లస్ హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఇస్తారండి, 10 రూపీస్ అనుకుంటా ప్యాకెట్ పులిహార. అచ్చం పులిహారలా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ అక్కడికి వెళ్ళామంటే పులిహార తినాల్సిందే. సో రెడీ అయిపోయింది. మనం ఎలా టేస్ట్ చూడకూడదు కనుక. చూసారు కదా, మీకు నా పులిహార కలిపే విధానం నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి. అర్థమవుతుందా? అంతే. అమ్మవారికి బొట్టు పెట్టాం. గాయత్రీది అమ్మవారు. స్వర్ణకవచాలంకృతాదేవి, బాల త్రిపురాసుందరి, త్రిపురాసుందరి దేవి. గణపయ్య దుర్గామాతకి ఇష్టమైన ఫ్లవర్స్ ఏంటో తెలుసు? ఆమెకి స్పెషల్గా ఇష్టమైనది ఎర్రమందారం. మీ ఫ్రెండ్స్ వీడియోలో దీపం పెట్టాక కుంకుమ బొట్లు పెట్టమని చెప్పారు. ఏ టెంపుల్ అయినా ఫస్ట్ పూజ పెట్టి తర్వాత కదా దేవుడికి బొట్లు పెట్టి కదా దీపం పెడతారు. దీపం పూజ ఉంటుంది, అది తెలుసో తెలియదు, నాకు తెలియదు. దీపం ఫస్ట్ గణపతి పూజ చేసి దీపం పూజ చేస్తారు తర్వాత, నాకు తెలిసి. అయితే మరి మీరు ఏమైనా కొత్త రూల్స్ ఏమైనా మీకు తెలిసిన రూల్స్ ఏమైనా నాకు తెలుసు అంతే. దీపంకి ఫస్ట్ గణపతి పూజ అయిన తర్వాతనే దీపానికి పూజ చేసి దీపం వెలిగిస్తారు. సో సరే, ఈరోజు మీకోసం దండలేద్దాం. దండలు వేసిన తర్వాత దీపం పెట్టేస్తాను, ఓకేనా? అట్లీస్ట్ ఆగే. సో అది అయిపోయింది కదా, కొంచెం కొంచెం మన గణపతి దగ్గరికి కూడా వెళ్దాం. ఆల్రెడీ మర్చిపోయింది, దీపం వెలిగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. మీకు అర్థమై ఉంటుంది ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నానని. ఇప్పటివరకు అన్నీ మనం రెడీ చేసుకున్నాము, కూర్చుంటున్నాము. ఫస్ట్ ఏం చేద్దాం మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫస్ట్ ఏ పూజ చేయాలి, ఏం చేయాలి అన్నది. అంతకంటే ముందు నాకు ఒకరు కామెంట్ పెట్టారండి. అదే నేను అడిగాను కదా, రాముడు రావణాసురుడు ఫోటో ఎందుకు పెడతారు అంటే, రావణాసురుడు అదే సీతను తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడు వెళ్ళి రావణాసురుడిని చంపాడు, అందుకే ఈ ఫోటో పెడతారని. మరి దుర్గమ్మకి అదే మహిషాసుర వద్దని అన్నారు కదా, అంటే అప్పుడు అమ్మవారి పూజ కాదండి, రాముడి పూజ. నాకు తెలియక అడుగుతున్నాను. మాకైతే ఎలా చేస్తారంటే సంక్రాంతి ముందు రోజు ఏమంటారు, భోగి అంటారు. అంటే ఈక్వల్ ఎలా చేస్తారంటే, మనిషి చనిపోతే ఎట్లా చేస్తారు అలా ఒక గుంట తవ్వుతారు, దానికి ముగ్గులన్నీ వేసి ప్రసాదం పెట్టి, అందులో మనకి దొంగతనం చేసే కట్టెలు ఎవరైనా బయట మంచాలు పడేసి ఉంటే చెట్లు కొట్టేసి ఒక 20 days ముందు నుంచి చెట్లు కొట్టి అలా ఆరబెట్టి అవి తెచ్చి ఆ గుంతలో వేసి ఒక
ఏమంటారు కానీ గడ్డితో ఒక బొమ్మను తయారు చేసి నైట్ 12 o'clockకే అంటే ఇంకా పొద్దున్న భోగి అంటే నైట్ 12కి ఎగ్జాక్ట్గా మేము ముహూర్తం లాగా అనేసి రావణాసుడి బొమ్మ చేసి రావణాసుడి బొమ్మ చేసుకొని దానికి కట్టెలు పెట్టి ఫుల్గా డాన్సులు చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం. కావాలంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో నేను పెట్టాను, మీరు చూడండి. ఒకవేళ అంటే నేను చెప్పేది మీకు అబద్ధం అంటే ఆ రోజు ఏంటంటే రాముడు వెళ్ళి రావణాసుని చంపాడు, అందుకే మనకి ఒక సీతాదేవిని తీసుకొచ్చింది అని మాకు తెలిసిన స్టోరీ. అంటే మేము ఒరిస్సా పర్లాకిండి కనుక మాకు తెలిసిన స్టోరీ అది. బట్ మీరు నాకు కొత్తగా చెప్తున్నారు. రామనాథుడు పంపెట్టి ఏడుస్తాం కూడా, అయ్యో చచ్చిపోయావా మంచి పని చేసావు అని ఏడుస్తాము, అంటే నవ్వుతూ ఏడుస్తాము అనమాట. బాగుంటుంది, కామెడీగా మేము చేసుకుంటాము. అప్పట్లో అయితే ఇప్పుడైతే మేము చాక్లెట్స్ అవి ఇవి స్వీట్స్ చాక్లెట్స్ కేక్ కట్ చేయడం ఇలా చేసి ఇప్పుడు వెళ్ళే ప్రతి సంక్రాంతికి అలా చేస్తున్నాము. బిఫోర్ ఏంటంటే నాకు తెలిసి మేము చిన్న పిల్లలు అప్పుడు ఏంటి చిలుకలు పెళ్ళిళ్ళకి పెడతారు చూడండి, షుగర్తో చేస్తారు పంచదార చిలుకలని, నెయ్యలు అందులో బెల్లం కలిపి పొంగడాలు, స్వీట్ పొంగడాలు షుగర్ తో చేస్తారు. చిన్న చిన్న వస్తాయి, అవి కూడా సేమ్ చిలుకల లాగా ఉంటాయి, చిన్న ఉంటాయి అన్నమాట. అవి పిల్లలకు పంచి అలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు నాకు మీరు అలా అనేసరికి నాకు అదే అర్థం కాదు కదా రమ్య, అంటే మేము నా సిస్టర్తో డిస్కస్ చేసుకున్నాను. సంజన ఫుడ్స్ కేర్ అని ఏదో ఉంది, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. బట్ ఇది కూడా తెలుసు. ఇంకొకటి కూడా మీరు అన్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ మీ ఫెస్టివల్ చూస్తే నాకు కూడా నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ, ఆల్వేస్ లవ్ యూ. అందరూ చేస్తున్నారు, సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పూజ స్టార్ట్ చేసేద్దామా? అమ్మవారికి ప్రసాదం, అదే ప్రసాదం మీ నైవేద్యం. అమ్మ తల్లి ఇష్టం అంటారా, తినేసే మొత్తం. ఏ ఉప్పు తప్పు కారం ఏమైనా తక్కువ అయితే క్షమించే, చాలా హడావిడిగా చేశాను. మనం ప్రతి చిన్నది ఇలానే చేయాలి అలానే చేయాలని రూల్స్ పెట్టుకుంటే మనం ఒక పూజారులం పంతులం అయిపోతామండి. కష్టము. మనకు తోచింది మనకు తెలిసినట్టు చేయడం తప్పులేదు. కొంతమంది అంటే మరి వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని తప్పులు కూడా కామెంట్ చేస్తున్నారు, ఇలానే చేయండి అలానే చేయండి అని. మనం ఉన్న హడావిల్లో అలా చేయలేము. శ్లోకాలు మర్చిపోయిన శ్లోకాల గురించి. శ్లోకాలు చదవడం అంటే వచ్చండి, కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చేమో. ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ జనాలను పక్కన పెడితే అందరు పూజారులు తెలిసిన వాళ్ళు తిట్టుకుంటారు కదా. సో ఎందుకు మనకి, అందుకే నేను ఏం చేస్తాను అంటే నాకు తెలిసి మనసులో అనుకుంటాను అంతే, అంతా అమ్మాయి చూసుకుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే బయటికి చదివి మనము మిస్టేక్ చేసే కంటే మనసులో తప్పో ఒప్పో మన మనసులోనే ఉండిపోతుంది కదా. సో అందుకని ఈరోజు చాలా పూలు దొరికాయి, చాలా వచ్చి చాలా హ్యాపీగా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఉగ్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. చూసారండి, మీ అంత కాకపోయినా మాకు తోచింది, మాకు వచ్చినంతలో మేము పాడేసాము. అది అలానే ఏమైనా పెద్దగా ఉన్నాయనుకోండి పాడలేము, మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ అయిందనుకో బాగుండదని చెయ్యము అంతే. జై బోలో గణపతి మహారాజ్ కి జై, జై బోలో గణపతి మహారాజ్ కి జై. మీ ఫ్రెండ్స్ మిడిల్ వేల్తో బొట్టు పెట్టమని అమ్మవారికి చెప్పారు. మిడిల్ ఫింగర్ ఈ రెండిటితో ఇలా చేయాలంట. అది రింగ్ ఫింగర్ అండ్ బొట్టన్ వేలుతో. బట్ ఏమో అంటే నాకు అలవాటు లేదు, అందుకే అన్ని వేలతో చేసేస్తున్నాను. అమ్మవారికి కోపం ఇస్తే రానివ్వండి, ఏం చేయలేము. జనరల్గా మాకు ఎలా వేస్తారంటే ఇలా తీసి ఇలా వేస్తారు, అంటే నాకు తెలిసింది.
ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న పూజలో ఈరోజు పూజలో నాకు ఇంకా కొంచెం హుషారు వచ్చి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఒక అంటే అనుకోకుండా నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది నాకు నిన్న ఒకటి క్లియర్ అయింది. సో నా ఫ్యామిలీ అందరికీ చెప్పుకున్నాను. చాలా చాలా అంటే అమ్మవారికి పూజ చేయడమే ఇలా అయింది అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు పెండింగ్ అయింది, సడన్గా అసలు అనుకోలేదు. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్ అంటే ఏంటి అనేది మీకు నేను సర్ప్రైజ్ అది ఫ్యూచర్లో చెప్తాను. అసలు మామూలు థ్రిల్లింగ్గా లేదు. చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ దేవుడా. అంటే ఈ పూజలు చేసినందుకే ఇచ్చారా అంటే మేబీ నేను అనుకుంటాను ఏదో ఒకటి ఉంది, పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అన్నట్టు. సో ఏ జన్మలో ఏం చేసుకున్నానో నాకు అన్నీ బాగానే ఉన్నాయి. మంచి కూతురు, మంచి ఫ్యామిలీ, అన్నీ హ్యాపీ. అండ్ ఇప్పుడు కూడా నేను దాన్ని నమ్మే, మీరు చూసే ఉంటారు నా వీడియోస్, నేను చేసే మంచి పనులు, దానం అన్నాను కానీ చేసే మంచి పనులు, అలానే పూజలు, అలానే ఎవరికైనా కావాలన్నా 100% నేనే చేస్తాను అని నేను చెప్పలేను. బట్ అందులో ఎంతో కొంత నా సహాయం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. పూజల్లో కానీ అన్నిట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్ట్ని చాలా వైట్ పేపర్ లాగా పెట్టుకుంటాను. అవి ఇవి పెట్టుకోను. ఒకవేళ పెట్టుకున్నా అంటే ఆ క్షణం ఆలోచిస్తాను, నెక్స్ట్ పెన్సిల్తో రాసి అరేంజ్ చేసి పక్కన పడేస్తాను. అలాంటి మెంటాలిటీ నాది. సో చాలా హ్యాపీగా ఉంది, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే ఏంటి దాని డీటెయిల్స్ షేర్ చేసుకోలేదు అని మీరు అనుకోవచ్చు. చెప్తా తొందరలోనే. ఏముంది, మనం ప్రతిరోజు కలిసినట్టే కలుస్తున్నాం కదా, చెప్తాను, షేర్ చేసుకుంటా. ఆ పూజ రోజు 3rd డే నేను ఇలా మీకు చెప్పాను అని అన్నది కూడా నేను మెన్షన్ చేసి నెక్స్ట్ చెప్తాను. చాలా హ్యాపీ సిచ్యువేషన్ అనమాట అది. ఇవన్నీ దేవుడి బ్లెస్సింగ్స్. అండ్ మీరు ప్రతి ఒక్కరు గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ అక్క, గాడ్ బ్లెస్ అని చెప్తున్నాను. మేబీ అదే అనుకుంటున్నాను. పూజ సకంలో నాకు అది గుర్తొచ్చి మనం మర్చిపోతానేమని చెప్తున్నాను. హార్ట్ ఇచ్చి కొబ్బరికాయ కొడతాం. ఓకేనా? దీపం కింద ప్లేట్ కానీ ఆకు కానీ ఏదైనా పెట్టమని చెప్పారు కదా మళ్ళీ పక్కన మీ ఫ్రెండ్స్ ఎందుకు పెడతారు అన్నది అడుగు. ఒకవేళ ఎందుకు పెడతారు అని కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఓకే, లేదంటే నేను ఒక మంచి స్టోరీ చెప్తా అసలు ఎందుకు పెడతారు అనే దానికి. ప్రతి ఒక్క దానికి ఒకటి ఉంటుంది. ఈరోజు చెప్పను, కామెంట్స్ బట్టి రేపు చెప్తా. ఎందుకంటే నీ వీడియో నేను చూస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కామెంట్స్ అంత భలే ఉన్నాయి. ఎంత మంచి ఫ్రెండ్స్. అలా అన్నా అందరూ పాజిటివ్గా పెట్టొద్దండి, నెగిటివ్ కూడా పెట్టండి. ఏమైనా మైనస్లు ఉంటే పెట్టండి. ఎందుకంటే ఆమె కొంచెం ఇది పౌరుషం కూడా వస్తుంది, చేస్తుంది పూజలంతా. మీకు మిగడం మర్చిపోతాండి. చూసారా, 3వ రోజుకి ఇలా అయిపోయాను. అన్నీ మర్చిపోతాను. అందరూ మనస్ఫూర్తిగా మొక్కండి. అందరూ బాగుండాలి తల్లి. ఇంతకు మించి ఇంకేమీ లేదు. నేను ఏ కోరిక కోరకుండా ఎప్పుడో అడిగింది నాకు తీర్చావు. సో ఇది చాలు అనిపిస్తుంది. అంటే ఆ హ్యాపీ చెప్పలేను. దీపం ధూపం నైవేద్యం సమర్పయామి. చూసారు కదండి ఈరోజు నా వీడియో. 3వ రోజు గాయత్రి అమ్మవారు, ఆరెంజ్ కలర్. నేను కూడా అనుకోకుండా సేమ్ డ్రెస్ వేసుకున్నాను. మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను కంపల్సరీ రియాక్ట్ అవుతాను. హార్ట్ఫుల్గా నేను ఆన్సర్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కటి నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాతో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఎలా ఉందంటే నాకు ఎంతమంది వ్యూస్ చూస్తున్నారా అని, 20,000 అవుతున్నారా, 30,000 అవుతున్నారా, కొన్ని అంటే చిన్న చిన్న వీడియోస్, ఫంక్షన్స్, బర్త్డేస్ ఊరికే బయటకు వెళ్ళిన ల్యాక్స్లో వెళ్ళినా ఇది ఒక 20K 30K అయినా ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక హ్యాపీ ఉంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా చూసి నాకు ప్రతి ఒక్కదానికి ఇది కాదమ్మా, ఇదిరా, అలారా, ఇదిరా,
అనేసి చెప్తున్నారు కనుక ఐఎమ్ సో 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 లక్కీ అనుకుంటున్నాను. హ్యాపీ ఎందుకంటే మీ అందరి ప్రేమను నేను పొందుతున్నాను కనుక నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నా ఫ్యామిలీ అందరూ నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. నాకు తెలిసి మీరు చూసే ఉంటారు ప్రతి వీడియోలో నేనంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో. అట్ ది సేమ్ టైం నేను నా వాళ్ళకి ఎంత ఇష్టం, సొంత వాళ్ళు మనల్ని ప్రేమించడం పెద్ద గొప్ప ఏం కాదు. బయట వాళ్ళు అయింది ఎవరో తెలియకుండా జస్ట్ టీవీలో చూసి నన్ను ఎంత ఇష్టపడుతున్నారంటే నేను ఎంత లక్కీ అయింటో చెప్పండి. ఇంత పెద్ద ఫ్యామిలీ వస్తారు నాకు. సో అంతేనండి మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. అండ్ నేను నాకు ఏంటి సర్ప్రైజ్ జరిగింది అనేది చెప్తాను, తప్పకుండా చెప్తాను. అండ్ ఆల్వేస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఏది చేసినా చేయకపోయినా కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తొందరగా వెళ్ళిపోదాం 150K 200K తొందరగా వెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్ గైస్.